హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఒక క్రేజీ బిజినెస్ ఐడియా ఉంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటే ఎక్సైట్మెంట్తో పాటు లోపల ఎక్కడో ఒక చిన్న భయం వస్తుంది కదా? లేదా మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే నేను ఏం తప్పు చేస్తున్నాను అని సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళిపోయారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమన్ భగవాన్. ఈ ఛానల్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంకా బిజినెస్ మైండ్ సెట్లో టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అన్న మాట వినగానే చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రాబ్లం బిజినెస్లో లేదు, మనం దాని గురించి చెప్పే పద్ధతిలో ఉంది. మనం జాయిన్ అవ్వగానే ఏదో ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోవాలనే ఒక తొందరపాటులో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. అవి ఏంటంటే ఇప్పుడు మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కొత్త ఫోన్ కొన్నారు, అది మీకు చాలా నచ్చింది. మీరు మీ ఫ్రెండ్ దగ్గర కూర్చుని అరే ఈ కెమెరా చూడు, ఈ డిస్ప్లే చూడు అని న్యాచురల్గా చెప్తే వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ అదే మీరు వాడి షర్ట్ కాలర్ పట్టుకుని ఇది నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు కూడా కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే నీకు లైఫ్లో టేస్టే లేదు అంటే వాడు వెంటనే మీ నుంచి దూరం వెళ్ళిపోతాడు. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే. ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా ఏదో పిచ్చి పట్టినట్టు అందరి మీద పడిపోతుంటారు. రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళి కూడా ప్లేట్లో బిర్యానీ తినకుండా పక్కన ఉన్న అంకుల్కి ఈ స్కీములు చెప్తుంటారు. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి అబ్బా వీడు వచ్చాడురా ఇంకా మొదలు పెడతాడు అని ఎస్కేప్ అవుతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్, బీయింగ్ టూ డెస్పరేట్. ఇంకొకటి, మన ఆఫీస్లో లేదా ఫ్రెండ్ సర్కిల్లో ఒక పర్సన్ ఉంటాడు. వాడు ఎప్పుడు తన గురించే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని. మనకి వినటానికి చాలా చిరాకుగా ఉంటుంది. అదే ఒక మంచి ఫ్రెండ్ వచ్చి మామ నీకు ఇది ప్రాబ్లం ఉంది కదా, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ట్రై చేస్తావా అని అడిగితే మనం తప్పకుండా వింటాం కదా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సెల్లింగ్ డ్రీమ్స్ కాదు, ఇట్ ఈస్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. మీరు ఏదో కొత్త కార్ ఫోటోలు చూపించి ఫారెన్ ట్రిప్స్ గురించి బిల్డప్ ఇస్తే ఎవరు రారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి. ఈఎంఐ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజెస్ కట్టాలి, దానికోసం ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని మాట్లాడితే వాళ్ళు మీ మాటలు వింటారు. లేకపోతే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ గురించి చెప్పినా అది వాళ్ళకి ఏదో గోల అని అనిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామంది నో అన్న వాడికి చాలా భయపడతారు. మీరు ఒక టీ షాప్కి వెళ్ళారనుకోండి, షాప్ ఓనర్ మిమ్మల్ని చాయ్ కావాలా సార్ అని అడుగుతాడు. మీరు వద్దు అంటే వాడు షాప్ క్లోజ్ చేసి ఖాళీగా కూర్చుంటాడా? లేదు కదా, నెక్స్ట్ కస్టమర్ని అడుగుతాడు. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే. ఎవరో ఒక్కరు నో అన్నారంటే మీరు ఫెయిల్ అయినట్టు కాదు, వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. దీనిని పర్సనల్గా తీసుకుని ఫీల్ అయిపోయి బిజినెస్ వదిలేయడం అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు అర్థమైందా? ఈ బిజినెస్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది, 100 మీటర్స్ రేస్ కాదు. మనం జాయిన్ అయిన వెంటనే లక్షలు రావాలంటే ఎలా వస్తాయి? మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఉన్న రిలేషన్స్ని స్పాయిల్ చేసుకోకుండా ఒక హానెస్ట్ అప్రోచ్తో ముందుకు వెళ్ళాలి. ఫేక్ స్క్రీన్ షాట్స్ చూపించి ఫేక్ ప్రామిసెస్ చేసి ఎవరిని జాయిన్ చేయించకండి. ఎందుకంటే నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ రానే రాదు. ఈ బిజినెస్ నడిచేదే నమ్మకం మీద. బీ రియల్, బీ సింపుల్. మీరు ఈ బిజినెస్లో ఎందుకు ఉన్నారో మీకు క్లియర్గా తెలియాలి. మీరు ఎవరినో మోసం చేయట్లేదు, ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. కానీ అది కావలసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, ఫోర్స్గా ఎవరికి అమ్మద్దు. చాలామంది బిగినర్స్ మిస్టేక్స్లో ఇంకొకటి ఏంటంటే నేర్చుకోవటం ఆపేస్తారు. నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనకి చాలా కొత్త సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఇవి హ్యాండిల్ చేయాలంటే పేషెన్స్ కావాలి. మీరు మీ అప్లైన్తో మాట్లాడండి, బుక్స్ చదవండి, మెయిన్గా మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు హానెస్ట్గా డిసిప్లిన్తో వర్క్ చేస్తే రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. మీరు కూడా సీరియస్గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, లేదా
నెట్వర్క్ మార్కెటింగ్ని ఆటోమేషన్తో ప్రొఫెషనల్ వేలో ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, లేదా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, కానీ మీరు జెన్యున్గా ఇంట్రెస్ట్ చూపిస్తే మనం కలిసి వర్క్ చేద్దాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బిజినెస్లో కొత్తగా జాయిన్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పాపం వాళ్ళ రిలేషన్స్ని స్పాయిల్ చేసుకోకుండా ఉంటారు. మీరు ఈ మిస్టేక్స్లో ఏదైనా చేశారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా చదువుతాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బీ పాజిటివ్, కీప్ గ్రోయింగ్ అండ్ రిమెంబర్, మీ హార్డ్ వర్క్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఆల్ ది బెస్ట్.